రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేశంపేటకు చెందిన చంద్రశేఖరరావు నెల క్రితం తన తండ్రి రవీందర్తో గొడవపడ్డాడు. గొడవ అనంతరం తండ్రి రవీందర్ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లభించకపోవడంతో కేశంపేట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అదే సమయంలో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ ఈ నెల 1వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చి కర్మాన్ ఘాట్లో అద్దె గదిలో నివాసం ఉంటున్నాడు. తండ్రి తిరిగి రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన చంద్రశేఖర్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్పేట్ ప్రధాన రహదారి పక్కన నిర్మానుష్య ప్రాంతంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవటం వల్లే చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేశంపేటకు చెందిన చంద్రశేఖరరావు నెల క్రితం తన తండ్రి రవీందర్తో గొడవపడ్డాడు. గొడవ అనంతరం తండ్రి రవీందర్ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లభించకపోవడంతో కేశంపేట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అదే సమయంలో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ ఈ నెల 1వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చి కర్మాన్ ఘాట్లో అద్దె గదిలో నివాసం ఉంటున్నాడు. తండ్రి తిరిగి రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన చంద్రశేఖర్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్పేట్ ప్రధాన రహదారి పక్కన నిర్మానుష్య ప్రాంతంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవటం వల్లే చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.